సినిమాలు వస్తలేవని కొత్త సినిమాలు తీయాలనుకున్న కథలో కొత్తదనం లేదనుకొని సతమతమైతురు చాలా మంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు. కానీ కొందరు జనాలు క్రియేట్ చేసిన సస్పెన్స్లు క్రైములు మర్డర్లని సినిమా తీస్తే కొత్తదనం ఎందుకు కదా అనుకున్నారు కావచ్చు ఈ బాలీవుడ్ వాళ్ళు. ఒకప్పుడు సినిమా చూసి జనాలు నేర్చుకురు కదా, మరి జనాలను చూసి సినిమాలు ఎందుకు తీయొద్దు అనే ఆలోచన తట్టిందట ఆ మర్డర్ను చూసినాక. ఓగాల ఆ కథ మాత్రం సినిమా తీస్తే పక్కా బాక్స్ ఆఫీస్ బద్దలైపోండ్రి. హాగో గంత హిట్ అయ్యే కథ ఏముందబ్బా జనాలల్లా అనుకుంటురా? మీకు నాకు దేశం మొత్తానికి తెలిసి అవాకయ్యేటట్టు చేసిన హనీమూన్ మర్డరు. గా మేఘాలయ హనీమూన్ మర్డరు మన ముందుకు సినిమా లెక్క రాబోతుందట. బాలీవుడ్ డైరెక్టరు ఎస్పి నింబావత్ హనీమూన్ ఇన్ షిల్లాంగ్ పేరుతోని ఈ సినిమా తీయబోతుండట. అందుకోసం ఈ కేసులో అన్యాయంగా చచ్చిపోయిన రాజా రఘువంశీ ఇంటోళ్ళ నుంచి కూడా ఫుల్ పర్మిషన్ వచ్చిందట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ అయిపోయిందట. 80% షూటింగ్ మధ్యప్రదేశ్లో తీస్తారట, కడమ 20% మేఘాలయాలో తీస్తారట. కాకుంటే ఇంట్లో యాక్టింగ్ చేసే హీరో హీరోయిన్ లెవెల్లో ఇంకా బయటికి చెప్పలేదు ఇప్పటికైతే. ముందు ముందు చెప్తారు కావచ్చు. మరి ఎన్నో కథలు ఉండంగా ఈ మర్డర్ కేసుని సినిమా లెక్క ఎందుకు తీయాలనుకుర్రు అంటే, ఈడికే ఆ మర్డర్ అయినప్పటి నుంచి వరుస పెట్టి కొత్త పెండ్లి పిల్లలు చేసుకున్నోని పైలోకాలకు తోలిర్రు. అట్లా ఇంకా ఇసొంటి దారుణాలు కావద్దని ఈ సినిమా తీయాలనుకుంటురట. అంతేకాదు ఈ జంట హనీమూన్కు పోయిన మేఘాలయ గురించి పబ్లిక్ కూడా చాలా భయపడుతురట ఈడికి రావాలంటే. అసలు ఆడ ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో మాటలలోనే చెప్పలేము. అసొంటి అందమైన మేఘాలయను ఈ మర్డర్ వల్ల దోషిగా చూస్తురు. అది మారాలంటే సినిమా రావాలని ఫిక్స్ అయ్యారట. ప్రేమ పేరుతో చేసే ద్రోహాన్ని అట్లనే ఈ కేసులో అసలైన దోషులు ఎవరు అనేది కళ్ళకు గట్టినట్టు చూపిస్తారట. మరి సినిమా చూసే నేర్చుకున్న జనాలు అదే జనాలను చూసి వచ్చిన సినిమాలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో, మరి ఈ సినిమా ప్రభావం ఎట్లుండబోతుందో అనేది రిలీజ్ అయినాకనే చూడాలిగా. మరి ఈ సినిమా గురించి మీరేమనుకుంటారు?